ఈరోజు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు కని సో ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మ్యాజిక్ బ్రిక్స్ అని ఒకటి బుక్ చేసాము. సో షిఫ్ట్ అయిపోతున్నాము. చాలా చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని వాళ్ళు రిపేర్ మంచిగా అవి చేసి మనకి రిపేర్ చేయడానికి చాలా టైం టేకింగ్ పడుతుందండి. సో హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే ఈజీ కాదనిపిస్తుంది. సో చూద్దాము వీళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారు, వీళ్ళ ప్యాక్స్ ఎలా ఉంటాయి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. 1 day బిఫోరే టీవీ సోనీ వాళ్ళని పిలిచామండి. టీవీని మొత్తం తీసి వాళ్ళే మొత్తం బ్యాకప్ అంతా చేసేస్తారనమాట. సో మనకి ఏమైనా బ్రేక్స్ ఉన్నా చూసారు కదా, మాకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉంది సో అండ్ సో కేర్ఫుల్గా వాళ్ళైతే ప్యాకింగ్ చేసి ఇస్తారని వాళ్ళని మేము పిలిచాము. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేస్తారని వాళ్ళని కాల్ బ్లాక్ చేసి పిలిచామన్నమాట. సో ఎవరైనా సరే టీవీకి మాత్రం వాళ్ళని పిలిస్తేనే వాళ్ళు ప్యాకింగ్ చాలా బాగా చేస్తారండి. ఈ రోజుల్లో అందరివి పెద్ద పెద్ద స్క్రీన్ టీవీసే కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి అని సో వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇదంతా ముందు రోజే మనం ప్రిపేర్ అయిపోయి నీట్గా టీవీ సైడ్ పెట్టేసుకోవాలి. రిమోట్ అండ్ కేబుల్ కరెంట్ వైర్ది ఇది స్టాండ్, నట్స్ ఏమో ఇక్కడ దీంట్లో పెట్టేశారనమాట. సో స్టిక్ చేసి ఈ నట్స్ ఉంటేనే టీవీకి అటాచ్మెంట్. ముందుగా అయితే నేను ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒక సపరేట్ బ్యాగ్స్లో పెట్టుకున్నానండి. సో మనము వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అండ్ మనకు కూడా అన్ని థింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటనేది చూసుకోవడం కోసం సపరేట్గా అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట మా బ్యాగ్స్లో. మనం అప్పుడు ఈజీ అవుతుంది, వాళ్ళు కూడా ఏమేం బాక్సెస్లో అవి పెడుతున్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా చెప్పల్స్కి మన మ్యాట్స్ ఒక సపరేట్ బాక్సెస్ అన్నీ కూడా నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. సో దాని తర్వాత వాళ్ళు బాక్సెస్లో ఎలా పెడతారు అనేది మన థింగ్స్ ఇంపార్టెంట్ అన్నీ మిస్ అవ్వకుండా ముందైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఏమేమి వాళ్ళు తెచ్చుకున్నారు థింగ్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు మార్నింగ్ వచ్చారండి 9:30 to 10 ఆ టైంలో. సో ప్లాస్టర్స్ వాళ్ళవన్నీ తీసుకొచ్చుకున్నారు, బాక్సెస్ కూడా. సో బాక్స్ తెచ్చుకొని ఈచ్ రూమ్ నుంచి ఒక్కొక్కరుగా 4 members వచ్చారు. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరు డివైడ్ చేసుకొని బాక్సెస్కి ప్లాస్టర్స్ అంటించి దాంట్లో నీట్గా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. సో చాలా కేర్ఫుల్గానే మనకి ఈవెన్ బబుల్ ర్యాప్తో కూడా గ్లాస్ ఐటమ్స్ని కూడా ఇండివిజువల్గా చిన్న చిన్న కప్స్తో సహా వాళ్ళు క్లీన్గా పెడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇదే బబుల్ ర్యాప్ అండ్ పేపర్ ర్యాప్. సో అన్నిటికీ అవి చుట్టేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ ప్యాకింగ్ చాలా బాగుందండి. ఈవెన్ బెడ్స్ అయితే ఇలా డిస్మాండిల్ చేసేసి అన్నిటినీ రోల్ చేసి వాళ్ళు టైం పడుతుందండి, ఇట్స్ టేక్ టైము, బట్ ఏంటంటే నీట్గా అవుతుంది సర్వీసు. సో ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ నాకు నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఎవరైనా మీకు నచ్చి ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చినట్టయితే మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా హౌస్ షిఫ్టింగ్ వాళ్ళు ఉంటే. సో ఇలా వాళ్ళు ప్యాక్ చేసేసుకొని బాక్సెస్ మీద నెంబరింగ్ కూడా వేసుకుంటారండి. ఈచ్ రూమ్, బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ అలా. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి డ్రెస్సింగ్ టేబుల్ విత్ కవర్ కూడా వేస్తారండి. ఏదైనా తడవకుండా కూడా మొత్తం ఫుల్ ప్యాక్స్ చేస్తారనమాట. సో ఈ ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, సో ఎంత బాగున్నాయంటే బాక్సెస్ వైజ్గా చాలా బాగా ప్యాక్ చేశారు. సో ఇవి కూడా బెడ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్యాక్ అంతా రోల్ చేసుకొని డివైడ్ చేసేస్తారండి. ముందు అవన్నిటిని బెడ్స్ అన్నిటిని డివైడ్ చేసి వాటిని ప్యాక్ చేసి అన్నీ ఒక చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇది ఒక మంచి ప్లేస్ అండి, నాకైతే చాలా ఇష్టమైన హౌస్. కొంచెం బాధగా ఉంది కానీ తప్పట్లేదు, వెళ్ళాలి. చూసారు కదండి, ఇది కూడా ఫ్రిడ్జ్ అనమాట. చాలా బాగా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కవర్ ప్యాకింగ్ కూడా చేస్తున్నారండి. ఎందుకంటే వాటర్ ఏమన్నా పాడవుతాయి అని థింగ్స్ అన్నీ కూడా చాలా. చూసారు కదా ఎంత బాగుందో ప్యాకింగ్ అయితే. బాక్సెస్ మీద బెంగళూరు, బిఎల్ఆర్, బాక్స్ నెంబర్ 1, 2, 3 అలా రూమ్ నెంబర్, బాక్స్ నెంబర్స్ కూడా వేసుకొని వాళ్ళు
బాక్సెస్ వైజ్గా కౌంట్ వేసుకొని ఒక ఫామ్ ఇస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇవే ఆ ఫామ్ అన్నిటిని, ఆ ఫామ్ మనకు ఒక ఫామ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఫామ్ ఉంటుంది. సో మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు ఆ ఫామ్ని మనం మెయింటైన్ చేయాలి. వచ్చాక అన్ని టిక్స్ పెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళ ప్రాసెస్ అది. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి చెకింగ్ ఇన్స్పెక్టర్ అని ఒకతను వస్తారండి మధ్యలో, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని వాళ్ళ పర్సనే ఒక పర్సన్ వచ్చి మనకి చెక్ చేస్తారనమాట. సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని వాళ్ళ హెడ్ వస్తారనమాట. సో అలా ఇవన్నీ కూడా రూమ్ వైజ్గా బాక్సెస్లో పెట్టేశారు, చూస్తున్నారు కదా. సో ఇది ఒకటి వేరే రూమ్లోకి వచ్చాను కాబట్టి బాక్స్ నెంబర్స్ అన్ని వేసుకొని మనం బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 అని వేసుకుంటే మనకి ఈజీగా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని అవి ఓపెన్ చేసుకోవడానికి ఇలా బాక్సెస్ పెట్టారు. వీటి మీద మనం మార్కర్తో నేమ్స్ రాసేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా చూసారు కంటే ఇట్లా ప్యాకర్స్ వాళ్ళు బాక్సెస్లో పెట్టేస్తారు. మనం నేమ్స్ రాసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది, అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి. ఇలా వాళ్ళే ప్యాక్ చేశారండి ఒక్కొక్కటి కూడా. సో షిప్పింగ్ అంటే అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టంగా ఉంది అసలు. సో ఇంకా వేరే రూమ్లో కూడా వేరే రూమ్లో పెట్టుకున్నాము. ఇక్కడ అంటే ఏ బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్లోనే ఉంచారు. సో అలా అయితే మనకి 1, 2, 3 అని రూమ్ నెంబర్స్ అలా వేసుకోవచ్చు కాబట్టి, సో అందుకని వాళ్ళు అలా పెట్టారనమాట ప్యాకర్స్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా మళ్ళీ దీన్ని బబుల్ ర్యాప్ చేసి మరీ ప్యాక్ చేస్తామండి. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. సో ఎలా వెళ్తాయో చూడాలి. సో అదండి ఈ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.